హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అర్థశాస్త్రం నిర్ణయాత్మక అర్థశాస్త్రంగా ఏ రకంగా ఉందో మనము తెలుపుకుందాం. నిశ్చయాత్మక అర్థశాస్త్రం అంటే ఏంటో తెలుసుకుందాం. నిశ్చయాత్మక అర్థశాస్త్రాన్ని పాజిటివ్ ఎకనామిక్స్ అని అంటారు. మనకు జేఎం కీన్స్ ప్రకారం ఉనికిలో ఉన్న విషయాలను గురించి ఒక క్రమబద్ధమైన అధ్యయనం చేయడాన్నే నిశ్చయాత్మక శాస్త్రం అని అంటారు. అంటే ఇక్కడ నిశ్చయాత్మక అర్థశాస్త్రం అంటే ఇక్కడ వాట్ ఈస్ అనే ప్రశ్నకు ఒక సమాధానంగా మనం భావించవచ్చు. సంప్రదాయ ఆర్థికవేత్తల అభిప్రాయంలో అర్థశాస్త్రం కేవలం ఒక నిశ్చయాత్మక శాస్త్రం. ఎవరి అభిప్రాయంలో అంటే సంప్రదాయ ఆర్థికవేత్తల అభిప్రాయంలో. ఆర్థిక విధానాలు తప్పని కానీ ఒప్పని కానీ వ్యాఖ్యానం చేసే హక్కు లేదు. ఆర్థికవేత్తలు ఏ విషయంలోనూ ఒక అంతిమ తీర్పును ఇవ్వరు. మనకి ఇక్కడ రాబిన్స్ నిశ్చయాత్మక అర్థశాస్త్రాన్ని ఏమని పేర్కొన్నాడంటే, అర్థశాస్త్రం విషయాన్ని ఉన్నట్లుగా వివరించే శుద్ధ శాస్త్రం అని పేర్కొన్నాడు. ఇక్కడ మనకు బిట్టు రావచ్చండి డిఎస్సిలో. అర్థశాస్త్రాన్ని శుద్ధ శాస్త్రంగా పేర్కొన్నటువంటి ఆర్థికవేత్త ఎవరంటే లయోనల్ రాబిన్స్. నైతిక అంశాలతో దీనికి సంబంధం లేదు. ఇతని అభిప్రాయంలో అంటే రాబిన్స్ అభిప్రాయంలో ఆర్థికవేత్తల విధి ఏంటంటే పరిశోధించడమే తప్ప సమర్థించడం ఖండించడం కాదు. ఎవరి అభిప్రాయంలో? రాబిన్స్ అభిప్రాయంలో. సిగరెట్లు సారాయిని తయారు చేయడం అమ్మడం ఆరోగ్యానికి హానికరం కాబట్టి నైతికంగా సమర్థనీయం కావు. అయితే ఈ రెండు మానవ కోరికలను సంతృప్తిపరుస్తున్నాయి. అంతేకాక ఈ రెండు ఆర్థిక కార్యకలాపాలే కాబట్టి వీటిపై తీర్పునిచ్చే హక్కు ఆర్థికవేత్తకు లేదు అని ఇక్కడ చెప్పచ్చు. అంటే అర్థశాస్త్రం అంటే ఇక్కడ మానవ సంక్షేమానికి సంబంధించింది. అంతేకాకుండా నైతికంగా ఇవి సమర్థనీయంగా లేవు. ఏంటివి? సిగరెట్లు సారాయిని తయారు చేయడం అమ్మడం ఇవి మనకు ఆరోగ్యానికి హానికరం కాబట్టి ఇవి నైతికంగా సమర్థనీయమైనవైతే కాదు. కానీ ఇది మానవ కోరికలను సంతృప్తిపరుస్తున్నాయి కాబట్టి ఈ రెండు ఆర్థిక కార్యకలాపాలే కాబట్టి వీటిపై తీర్పునిచ్చే హక్కు ఆర్థికవేత్తకైతే లేదు అని పేర్కొనడం జరిగింది. ఇతర జీవ పదార్థాల విజ్ఞాన శాస్త్రాల లాగానే అర్థశాస్త్రాన్ని నిశ్చయాత్మక శాస్త్రంగా పరిగణించినటువంటి వ్యక్తి ఎవరంటే ఫ్రీడ్మెన్. ఇక వాస్తవంగా ఏమి జరుగుతుందో ఇది వివరిస్తుంది, కానీ ఏమి జరగాలో ఇది వివరించదు. మనం ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. మనకు నిశ్చయాత్మక అర్థశాస్త్రంలో వచ్చినటువంటి ఆర్థికవేత్తలు ఎవరంటే ఒకరు లయోనల్ రాబిన్స్, రెండవ వ్యక్తి ఫ్రీడ్మెన్. ఇక్కడ నిశ్చయాత్మక అర్థశాస్త్రం ఏంటంటే వాస్తవంగా ఏం జరుగుతుందో ఇది వివరిస్తుంది, కానీ ఏం జరగాలో ఇది వివరించదు. ఇక్కడ ఇంకా ఏంటంటే జేఎం కీన్స్ ప్రకారం ఉనికిలో ఉన్న విషయాల గురించి క్రమబద్ధమైన అధ్యయనం చేయడాన్ని నిశ్చయాత్మక శాస్త్రం అంటారు. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలండి. అర్థశాస్త్రాన్ని శుద్ధ శాస్త్రంగా వివరించింది ఎవరంటే రాబిన్స్. జేఎం కీన్స్ ప్రకారం ఉనికిలో ఉన్న విషయాల గురించి అంటే ప్రస్తుతం ఉన్న విషయాల గురించి క్రమబద్ధంగా ఒక క్రమరీతిలో అధ్యయనం చేయడాన్ని నిశ్చయాత్మక శాస్త్రం అంటారు. ఈ విషయము దీనికి నైతిక అంశాలతో సంబంధం లేదనే విషయము. అలాగే ఫ్రీడ్మెన్ గురించి ఇక నిశ్చయాత్మక అర్థశాస్త్రం ఏం వివరిస్తుంది అంటే వాస్తవంగా ఏం జరుగుతుందో అది వివరిస్తుంది, అంతేకాని భవిష్యత్తులో ఏం జరగాలో ఇది వివరించదు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన అంశాలండి. ఈ అంశాలు గుర్తుపెట్టుకుంటే చాలండి. నెక్స్ట్ మనం నిర్ణయాత్మక శాస్త్రం గురించి తెలుసుకుందాం. నార్మేటివ్ ఎకనామిక్స్ అంటారు నిర్ణయాత్మక శాస్త్రాన్ని. ఇక్కడ కూడా మనకు కీన్స్ ఉన్నాయండి. జేఎన్ కీన్స్ ప్రకారం ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి క్రమబద్ధమైన పద్ధతిలో అధ్యయనం చేసేది నిర్ణయాత్మక శాస్త్రం. ఇక్కడ ఉన్నానండి నిశ్చయాత్మక శాస్త్రంలో జేఎన్ కీన్స్ ఇక్కడ ఏం చెప్పాడు? ఉనికిలో ఉన్న ప్రజెంట్ ఫ్యూచర్తో సంబంధం లేదు, ప్రజెంట్ ఉనికిలో ఉన్న విషయాల గురించి అధ్యయనం చేసేదే నిశ్చయాత్మక అర్థశాస్త్రం అని జేఎన్ కీన్స్ పేర్కొన్నాడు. ఇక్కడ నిర్ణయాత్మక అర్థశాస్త్రంలో ఏమని చెప్పారంటే ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి ఒక క్రమబద్ధమైన రీతిలో అంటే ఒక క్రమాన్వితంగా అంటే స్టెప్ బై స్టెప్ ఏదైనా విషయం నేర్చుకోవడం, అలా క్రమబద్ధమైన పద్ధతిలో అధ్యయనం చేసేదే నిర్ణయాత్మక శాస్త్రం అని పేర్కొన్న వ్యక్తి ఎవరంటే జేఎన్ కీన్స్. వాస్తవికతకు విభేదంగా ఉండే ఆదర్శనీయతకు సంబంధించిందే నిర్ణయాత్మక శాస్త్రం. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ నిశ్చయాత్మక అర్థశాస్త్రంలో వాస్తవంగా ఏం జరుగుతుందో అది వివరిస్తుంది, అంతేగాని భవిష్యత్తుల గురించి వివరించదు. ఇక్కడ నిర్ణయాత్మక శాస్త్రంలో వాస్తవికతకు విభేదంగా అంటే వాస్తవంతో నిజంతో సంబంధం లేకుండా
ఆదర్శనీయత అంటే భవిష్యత్తులో ఒక వ్యక్తి ఎలా ఉండాలో ఊహించుకుంటూ ఎలా ఉండాలో ఆదర్శంగా అనుకునే దానికి సంబంధించిందే నిర్ణయాత్మక శాస్త్రం అని చెప్పవచ్చు. ఈ ఈ నిర్ణయాత్మక శాస్త్రాన్ని, ఈ భావనను అర్థశాస్త్రంలో పెట్టిన వారు ఎవరు అంటే, నిర్ణయాత్మక శాస్త్రం అనే భావనను అర్థశాస్త్రంలో ప్రవేశపెట్టిన వారు ఎవరంటే జర్మనీకి చెందినటువంటి చారిత్రకవేత్తలు. నిర్ణయాత్మక శాస్త్రంగా అర్థశాస్త్రం ఆర్థిక సంఘటనలను నైతిక కోణం దృష్ట్యా పరిశీలించాలి. మార్షల్, పిగు, హార్ట్రే, ఫ్రేజర్ ఇతర ఆర్థికవేత్తల వాదన ప్రకారం అర్థశాస్త్రం తీర్పులతో కూడుకున్న సామాజిక శాస్త్రం. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చండి. అర్థశాస్త్రం అనేది తీర్పులతో కూడుకున్న సామాజిక శాస్త్రంగా వర్ణించినటువంటి ఆర్థికవేత్తలు ఎవరంటే మార్షల్, పిగు, హార్ట్రే, ఫ్రేజర్ ఇంకా కొంతమంది. అలాగే జీవ పదార్థ శాస్త్రాలలాగా అర్థశాస్త్రం పదార్థ శాస్త్రం కాదు. అర్థశాస్త్రం అనేది మానవ సంక్షేమానికి సంబంధించింది. ఇందులో నైతిక అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఆర్థికవేత్త ఆర్థిక సమస్యలను వివరించి విశ్లేషిస్తే సరిపోదు. ఈ సమస్యలకు పరిష్కారాలు తాను సూచించాలి అని పేర్కొనేదే నిర్ణయాత్మక శాస్త్రం. ఏమి చేయాలో నిర్ణయించడానికి నిశ్చయాత్మక అర్థశాస్త్ర సారాంశాలు నిర్ణయాత్మక సమస్యలకు అవసరం. నిశ్చయాత్మక అర్థశాస్త్రానికి విలువలతో కూడుకున్న తీర్పులతో సంబంధం లేనప్పటికీ, అంటే ఏం లేదండి, ఇక్కడ నిశ్చయాత్మక శాస్త్రం నైతిక విలువలకు సంబంధం లేదు కదండి. నైతిక విలువలను పరిగణలోకి తీసుకోదు నిశ్చయాత్మక అర్థశాస్త్రం. అలాగే నిర్ణయాత్మక అర్థశాస్త్రం అయితే నైతిక విలువలను పరిగణలోకి తీసుకుంటుంది. అలా నిశ్చయాత్మక అర్థశాస్త్ర సారాంశాలు నిర్ణయాత్మక సమస్యలకు అవసరం. నిశ్చయాత్మక అర్థశాస్త్రానికి విలువలతో కూడుకున్న తీర్పులతో సంబంధం లేనప్పటికీ, నిర్ణయాత్మక అర్థశాస్త్రం నిశ్చయాత్మక అర్థశాస్త్రం నుంచి స్వతంత్రంగా ఉండదు. అందుచేత అర్థశాస్త్రం అనేది నిశ్చయాత్మక శాస్త్రమే కాకుండా ఇది నిర్ణయాత్మక శాస్త్రం కూడాను. అంటే అర్థశాస్త్రంలో ఈ నిశ్చయాత్మక నిర్ణయాత్మక భావనలు అనేవి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఏ ఒకటి స్వతంత్రంగా లేదు అని చెప్పుకోవచ్చు. ఇంకొంచెం సింపుల్గా పాయింట్స్ చెప్పుకోవాలంటే, మనం ఇందాక చెప్పుకున్నాం ఉనికిలో ఉన్నది ఏదంటే నిశ్చయాత్మక అర్థశాస్త్రం. ఎలా ఉండాలి అని తెలిపేది ఏంటంటే నిర్ణయాత్మక అర్థశాస్త్రం. ఇక్కడ ఒక క్రమబద్ధమైన రీతిలో అంశాలను తీసుకెళ్లేదంటే నిశ్చయాత్మక శాస్త్రం. ఇది కూడా క్రమబద్ధమైన రీతిలోనే అధ్యయనం చేస్తుంది. ఇక్కడ వచ్చేసి వాస్తవికతకు ప్రాధాన్యం, ఇక్కడ ఆదర్శనీయతకు ప్రాధాన్యం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఆర్థికవేత్తలు మార్షల్, పిగు, హార్ట్రే, ఫ్రేజర్. ఇక్కడైతే రాబిన్స్, ఫ్రీడ్మెన్, జెన్కిన్స్. ఓకేనండి. ఈ అర్థశాస్త్రం మనకు నిశ్చయాత్మక అర్థశాస్త్రం, నిర్ణయాత్మక అర్థశాస్త్రం తెలుసుకున్నాము. ఇప్పుడు అర్థశాస్త్రం యొక్క ప్రాథమికమైన ఆర్థిక భావనలు ఏవో తెలుసుకున్నాం. అంటే ప్రధానమైనటువంటి మనకు ఆర్థిక పరంగా మానవ సమాజానికి ఉపయోగపడేటువంటి భావనలు ఏవో తెలుసుకున్నాం. అవేంటంటే మొట్టమొదట వస్తువులండి. మనకు వస్తువులు రకాలు ఉన్నాయండి. ఈ వస్తువులు అనేవి చూద్దాము. అర్థశాస్త్రంలో విలువను కలిగి ఉండి మానవుని కోరికలను తీర్చగలిగే సాధనాలను వస్తువులు అంటారు. మనం బయట మార్కెట్కి వెళ్ళి ఏ వస్తువు కొన్నప్పటికీ దానికంటూ ఒక మన కోరికలను తీర్చగలిగేదిగా ఉండాలి. అంటే మనకి ఇష్టమైతేనే కదండి ఆ వస్తువులను కొనేది. సో అలా మానవుల కోరికలు తీర్చగలిగే సాధనాలను వస్తువులు అంటారు. వస్తువులు రెండు రకాలు. వస్తువులను భౌతిక వస్తువులు, అభౌతిక వస్తువులుగా విభజించవచ్చు. ఇప్పుడు మనం భౌతిక వస్తువులు, అభౌతిక వస్తువుల గురించి చూద్దాం. భౌతిక వస్తువులు స్పర్శనీయమైనవి. భౌతికం కంటికి కనిపించేవండి. ఎలా అంటే అవి స్పర్శనీయమైనవి, అంటే మనము తాకగలిగేవి. వీటిని చూడవచ్చు, తాకవచ్చు, బదిలీ చేయవచ్చు, ఇతరులు కూడా అందించవచ్చు. ఉదాహరణ ఏంటంటే నీరు, పుస్తకాలు, పెన్నులు, సెల్ ఫోన్లు మొదలైనవి భౌతిక వస్తువులు. ఇక అభౌతిక వస్తువులు అంటే ఏంటంటే స్పర్శించదగనివి, అంటే వాటిని మనము టచ్ చేయలేము. వీటికి ఎటువంటి ఆకారం కానీ బరువు కానీ ఉండవు. వీటిని చూడలేము, తాకలేము, బదిలీ చేయలేము. ఇంకా బరువు ఉండదు, ఆకారం ఉండదు, తాకలేమంటే మనం బదిలీ ఎలా చేస్తామండి? సో ఇవి వచ్చేసి అభౌతిక వస్తువులను వేటిని పరిగణించవచ్చు అంటే, ఇవి మనం అభౌతిక వస్తువు గురించి చెప్పుకున్నాం కదండి. అవేవో కాదండి. అభౌతిక వస్తువులు అంటే ఉపాధ్యాయులు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, యాక్టర్లు మొదలుగా వారి సేవల లాంటి అన్ని రకాల సేవలను అభౌతిక వస్తువులు అంటారు. అంటే ఇక్కడ భౌతిక వస్తువులు అంటే మనం తెలుసుకోవచ్చు అనే వస్తువులు. అవి మనము
తాకవచ్చు, బదిలీ చేయవచ్చు, స్పర్శనీయమైనవి ఇవన్నీ. అలాగే అభౌతిక వస్తువులు అంటే ఏవో కాదండి, మానవ వనరుల్లోనే ఉన్నతమైనటువంటి ఒక విభాగం, కొన్ని విభాగాలు. అవేవి ఉన్నతమైనటువంటి విభాగం అంటే ఉపాధ్యాయులు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, యాక్టర్లు. వీళ్ళ మనుషులు కాదండి, వీళ్ళ యొక్క సేవలను మనము అభౌతిక వస్తువులుగా అర్థశాస్త్రం ప్రకారం పరిగణిస్తాము. భౌతిక వస్తువులను మళ్ళీ 2 రకాలు విభజించారండి. కంటికి కనిపించే వస్తువులు అంటే మనకు భౌతిక వస్తువులు. ఈ భౌతిక వస్తువులను ఆర్థికేతర వస్తువులు, ఆర్థిక వస్తువులుగా విభజించవచ్చు. అంటే ఉచిత వస్తువులు, మనము డబ్బులు ఇచ్చి కొనే వస్తువులు. ఇలా ఆర్థికేతర అంటే ఉచిత, ఆర్థిక వనరులుగా ఆర్థిక వస్తువులుగా విభజించవచ్చండి. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఉచిత వస్తువుల గురించి తెలుసుకుందాం. ఆర్థికేతర వస్తువులను ఉచిత వస్తువులు అంటాం. ప్రకృతిలో ఎలాంటి ధర లేకుండా లభించే వాటిని ఉచిత వస్తువులు అంటారు. మనకు ఉచితంగా ప్రకృతిలో లభించే ప్రతి వస్తువును మనం ఉచిత వస్తువుగా పరిగణించవచ్చండి. వీటి సప్లై పరిమాణం డిమాండ్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే డిమాండ్ కంటే సప్లై అనేది అధికంగా ఉంటుంది ఉచిత వస్తువులకు. అందువల్ల వీటికి ధర ఉండదు, మనకు ఉచితంగా లభిస్తుంది. ఉచిత వస్తువులకు కేవలం ఉపయోగితా విలువ మాత్రమే ఉంటుంది, కానీ వినిమయ విలువ ఉండదు. ఇందాక చెప్పుకున్నాం కదండి, మనం ధర చెల్లించాల్సిన అవసరం లేదు అని. అంటే ఉపయోగపడుతుంది మనకు వస్తువు, ఉపయోగిత విలువ ఉంటుంది, కానీ వినిమయ విలువ అంటే ధర ఉండదు, కాబట్టి దాన్ని వినిమయ విలువ అంటారు. ఉదాహరణ గాలి, నీరు, సూర్యరశ్మి. ఈ రోజుల్లో ఉచిత వస్తువులు కొన్ని అనేక కారణాల వల్ల ఆర్థిక వస్తువులుగా మారిపోవడం వల్ల వాటికి ధర చెల్లించవలసి ఉంటుంది. అంతే కదండి, ప్రస్తుత పరిస్థితుల ప్రకారం మనకు గాలి అనేది రకరకాలుగా కలుషితమైపోతుంది, నీరు కలుషితమైపోతుంది. ఇలా కొన్ని వస్తువులు, ఉచిత వస్తువులే మనము కొన్ని కారణాల వల్ల వాటిని మనం కొనుగోలు చేయవలసి వస్తుంది, వాటి ధర చెల్లించవలసి ఉంటుంది. ఈ విధంగా ఉచిత వస్తువుల భావన అనేది స్థలాలకు, కాలానికి సాపేక్షంగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఉదాహరణ చూసుకుంటే, నది దగ్గర ఇసుక అనేది మనకు ఉచిత వస్తువు కదండి, ప్రకృతిలో లభించేది. సో ఇది నది దగ్గర మనకు ఉచిత వస్తువు. అదే మనము పట్టణాల్లో ఇసుక కొనాలి అంటే అది మనకి ఏమవుతుంది, ఆర్థిక వస్తువు, డబ్బులు ఇచ్చి కొంటాం కదండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనము ఉచిత వస్తువుల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఆర్థిక వస్తువులు గురించి తెలుసుకున్నాము. మార్కెట్లో ధర కలిగి భౌతికమైన, సహజ సిద్ధమైన లేదా మానవ నిర్మితమైన వస్తువును లేదా సేవను ఆర్థిక వస్తువు అంటారు. మార్కెట్లో ధర ఉంటుందండి ఆర్థిక వస్తువుకు, భౌతికమై ఉంటుంది, కంటికి కనిపిస్తుంది. సహజ సిద్ధమైన లేదా మానవ నిర్మితమైన, అది సహజ సిద్ధంగా ఉండొచ్చు. అంటే సపోజ్ ఇసుక, అది సహజ సిద్ధమే కదండి, కానీ మనము పరిస్థితి దృష్ట్యా పట్టణంలో దీన్ని ఆర్థిక వస్తువుగా భావిస్తాము. మానవ నిర్మితమైన వస్తువు, మానవులు నిర్మించేటువంటి వస్తువులైనా ఉండొచ్చు, లేదా మానవుల యొక్క సేవను, వీటిని ఆర్థిక వస్తువు అంటారు. సేవ, ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఫీజు చెల్లించాలి. అలాగే పాఠశాలకు వెళ్తే, ప్రైవేట్ పాఠశాలకు వెళ్తే అక్కడ కూడా డబ్బులు కట్టాలి కదండి. సో అదంతా ఆ సేవ ఆర్థిక వస్తువు అవుతుంది. వీటి డిమాండ్ కంటే సప్లై ఎప్పుడూ తక్కువగా ఉంటుంది. ఇక్కడ డిమాండ్ అధికంగా ఉంటుంది, సప్లై అనేది తక్కువగా ఉంటుంది. ఆర్థిక వస్తువులకు ఉపయోగితా విలువతో పాటు వినిమయ విలువ కూడా ఉంటుంది. ఆర్థిక వస్తువులకు ఏ విలువలు ఉంటాయంటే ఉపయోగిత విలువ ఉంటుంది, ప్లస్ వినిమయ విలువ ఉంటుంది. అలాగే ఉచిత వస్తువులకైతే కేవలం ఉపయోగిత విలువ మాత్రమే ఉంటుంది, వినిమయ విలువ అనేది ఉండదు. ఇక వీటికి ఉదాహరణ వచ్చేసి ఆర్థిక వస్తువులకు పెన్నులు, పుస్తకాలు, కంప్యూటర్లు మొదలైనవి. వీటన్నిటి మనము డబ్బులు చెల్లించే కదండి తీసుకోవాల్సిందే. ఆర్థిక వస్తువులకు 3 ప్రాముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. అవేంటంటే ప్రయోజనం, కొరత, బదిలీ. అంటే బదిలీ చేయవచ్చు, అవి కొత్తగా ఉంటాయి, వాటి వల్ల ఉపయోగము ఉంటుంది. సో ఆర్థిక వస్తువులను మరొక విధంగా కూడా వర్గీకరించవచ్చు. ఆర్థిక వస్తువులు మళ్ళీ ఇక్కడ 2 రకాలండి. వినియోగ వస్తువులు, ఉత్పాదక వస్తువులు. 3 రకాలండి. వినియోగ వస్తువులు, ఉత్పాదక వస్తువులు, మాధ్యమిక వస్తువులుగా పరిగణించవచ్చు. ఇప్పుడు మనము ఉచిత వస్తువులకు ఆర్థిక వస్తువులకు ఉన్నటువంటి తారతమ్యాలు, తేడాలు తెలుసుకున్నాము. ఉచిత వస్తువులు అంటే ఉచితంగా లభించేవి, ప్రకృతిలో మనకు ప్రకృతి పరంగా లభించేవండి. ఆర్థిక వస్తువులు అంటే మానవుడిచే తయారు చేయబడినవి. వీటికి సప్లై సమృద్ధిగా ఉంటుంది, డిమాండ్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, సప్లై తక్కువగా ఉంటుంది. ఉచిత వస్తువులకు వినిమయ విలువ అనేది ఉండదు. ఆర్థిక వస్తువులకు వినిమయ విలువ ఉంటుంది, ప్లస్ ఉపయోగిత విలువ ఉంటుంది. ఇక్కడ ఉచిత వస్తువులకు ఉత్పత్తి వ్యయం ఉండదు, మనం మనుషులు తయారు చేసేదంటూ ఏముండదు, ప్రకృతి సిద్ధంగా లభించేది. ఇక్కడైతే ఉత్పత్తి వ్యయం ఉంటుంది, అంటే వస్తువులను ఉత్పత్తి చేసేందుకు మనకు ఖర్చు అవుతుంది. ఉపయోగిత విలువ ఉంటుంది, వినిమయ విలువ ఉండదు. ఉపయోగిత విలువ, వినిమయ విలువ 2 ఉంటాయి.
వీటి విలువలు జాతీయ ఆదాయంలో చేర్చబడవు. ఇక్కడ మనకు బిట్టు రావచ్చండి. జాతీయ ఆదాయంలో చేర్చబడినటువంటి వస్తువులు ఏవి అంటే ఉచిత వస్తువులు. వీటి విలువలు జాతీయ ఆదాయంలో చేర్చబడతాయి. జాతీయ ఆదాయంలో చేర్చబడే వస్తువులు ఏవంటే ఆర్థిక వస్తువులు. మేబీ ఇది ఇక్కడ రావచ్చండి బిట్టు. నెక్స్ట్ ఇప్పుడు మనము ఉచిత వస్తువులు, ఆర్థిక వస్తువుల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు వినియోగ వస్తువుల గురించి తెలుసుకుందాం. వీటినే కన్స్యూమర్ గూడ్స్ అంటారు. అంతిమ వినియోగం కోసం కుటుంబాలు కొనే ఆర్థిక వస్తువులను వినియోగ వస్తువులు అంటారు. అంటే మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీర్చగలిగే వస్తువులు, అంటే అంతిమ వస్తువులు అంటే పూర్తిగా తయారైన వస్తువు అండి. ఇవి ఎలా ఉంటాయి? ప్రత్యక్షంగా మానవుని కోరికలు తీర్చగలిగేవి, అందుకే వీటిని వినియోగ వస్తువులు అంటారు. ఉదాహరణ పండ్లు, పాలు, పెన్నులు, వస్త్రాలు మొదలైనవి. ఇక వినియోగ వస్తువులు 2 రకాలుగా వర్గీకరించవచ్చండి. అవి ఏంటంటే నశ్వర వస్తువులు, అనశ్వర వస్తువులు. ఈ అనశ్వర వస్తువులనే మన్నిక గల వస్తువులు అంటారు. ఇక వీటి గురించి తెలుసుకుందామండి. నశ్వర వస్తువులు, అనశ్వర వస్తువులు. ఇప్పుడు మనం నశ్వర వస్తువుల గురించి తెలుసుకుందాము. వీటిని ఒకే ఉపయోగం ఉన్న వినియోగ వస్తువులు అంటారు. అంటే మనం డబ్బులు ఇచ్చి కొంటామండి, కానీ ఒక్కసారే వాటిని ఉపయోగించగలం. ఒక వినియోగంలోనే వాటి విలువను కోల్పోయే వస్తువులనే మనం నశ్వర వస్తువులు అంటాం. ఉదాహరణ ఏమంటే పాలు, పండ్లు. ఒకసారి కొంటే దాన్ని ఉపయోగిస్తే మళ్ళీ ఉపయోగించే అవకాశం ఉండదండి. అలాగే మన్నిక గల వస్తువులు ఏవి చూద్దాం. వీటిని మన్నికైన ఉపయోగం ఉన్న వినియోగ వస్తువులు అని అంటారు. ఒకే వినియోగంతో కాకుండా దీర్ఘకాలం పాటు సేవను లేదా ప్రయోజనాన్ని కలిగించే వస్తువులను మన్నిక గల వస్తువులు అంటారు. అంటే ఒక్కసారే కాదండి, దీన్ని చాలా కాలం పాటు అనేక సార్లు ఉపయోగించుకునే వస్తువులే మన్నిక గల వస్తువులు. ఈ వస్తువుల నుంచి ప్రయోజనాన్ని మనం దీర్ఘకాలం పొందవచ్చు. ఉదాహరణ ఏంటంటే టీవీలు, కంప్యూటర్లు, ఫ్యాన్లు. ఒకసారి కొంటే చాలు కదండి, చాలా సంవత్సరాలు మనం వీటిని ఉపయోగించవచ్చు. అదే నశ్వర వస్తువులు అయితే ఒకసారి ఉపయోగిస్తే రెండోసారి ఉపయోగానికి ఉండవు. సో వినియోగ వస్తువులను మళ్ళీ 3 రకాలుగా విభజించవచ్చండి. అవేంటంటే అవసర వస్తువులు, అనుకూల వస్తువులు, విలాస వస్తువులు. ఇవి అవసర వస్తువులు, అనుకూల వస్తువులు, విలాస వస్తువులు. మన మనుగడను కొనసాగించడానికి అవసర వస్తువులు చాలా అవసరం. ఈ వస్తువులను ఉపయోగించకుండా బ్రతకడం ప్రశ్నార్థకం. కొన్ని నిత్యావసర వస్తువులు ఉంటాయండి మనకు. అవి లేకపోతే మానవ ఈ దినచర్య కొనసాగదు. అవి ఏం చూద్దాం. సహజంగా వీటి ప్రయోజనం వీటి ధర కంటే అధికంగా ఉంటుంది. అంటే మనం ఇచ్చే డబ్బుల కంటే వాటి వల్ల మనకు ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది. అదేంటంటే ఉదాహరణ బియ్యం. ఇది లేకపోతే మన నిత్య జీవితం కొనసాగదు కదండి. అలాగే మన నిత్య జీవనానికి అనుకూల వస్తువులు అవసరం లేదు. అయితే ఈ వస్తువులు జీవితాన్ని సౌకర్యవంతంగా ఉంచుతాయి. అంటే ఇక్కడ సౌకర్యవంతంగా ఉంచే వస్తువులు ఏమంటే అనుకూల వస్తువులు. అవసర వస్తువులు ఏమంటే బియ్యం. అదేవిధంగా మన సామర్థ్యాన్ని పెంపొందించుతాయి. ఉదాహరణ ఇప్పుడు మనం అనుకూల వస్తువులకు ఉదాహరణ ఏంటంటే ఫ్యాను, కుర్చీ, బల్ల. ఇవి ఫ్యాను, కుర్చీ, బల్ల ఇవి మనకు అనుకూల వస్తువులు. అవసర వస్తువులు ఏమంటే బియ్యం అని చెప్పచ్చు. ఇంకా మనం విలాస వస్తువుల విషయానికి వెళ్తే విలాస వస్తువులు అవసర వస్తువుల్లాగా అవసరం ఉండదు. అదేవిధంగా అనుకూల వస్తువుల్లాగా కూడా ఉపయోగపడవు. ఇవి అవసర వస్తువులకు ఉపయోగపడవు, అనుకూల వస్తువులకు ఉపయోగపడవు. సహజంగా వీటి ప్రయోజనం వీటి ధర కంటే తక్కువగా ఉంటుంది. ఈ విలాస వస్తువులకు ప్రయోజనం తక్కువగా ఉంటుంది. వీటి ప్రయోజనం అనేది వీటి ధర కంటే తక్కువగా ఉంటుంది. డబ్బులేమో ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. వీటి ప్రయోజనం చూస్తే చాలా. ఈ విలాస వస్తువులు అనేవి మనకు ధర ఎక్కువగా ఉంటాయి, వీటి ప్రయోజనం అయితే తక్కువగా ఉంటుందని చెప్పొచ్చండి. ఉదాహరణ విలాస వస్తువులకు ఉదాహరణ BMW కారు. ఈ కారుతో మనకి ఏమైనా అవసరం ఉందండి? ఇప్పుడు నిత్య కూలి పని చేసుకొని బ్రతుకుతూ ఉంటారు, సాధారణ మధ్యతరగతి వర్గం వారు ఉంటారు, వాళ్ళకు BMW కారుతో పని లేదు కదండి. సో ఇది విలాస వస్తువు. మనం ఇప్పుడు అవసర వస్తువులకు ఉదాహరణ ఇది బియ్యం, అనుకూల వస్తువులకు ఉదాహరణ ఫ్యాను, కుర్చీ, బల్ల. మరి విలాస వస్తువులకు ఉదాహరణ BMW కారు అని చెప్పవచ్చు. ఈ విలాస వస్తువులు అనేవి మన సామర్థ్యాన్ని పెంపొందించవు, కానీ ఆనందాన్ని మాత్రమే ఇస్తాయి మనకు. ఇక మనము ఉత్పత్తిదారుని లేదా పెట్టుబడి వస్తువుల గురించి తెలుసుకుందాం. ఇతర వస్తువుల ఉత్పత్తిలో ఉపయోగపడే వాటిని ఉత్పత్తిదారుని లేదా పెట్టుబడి వస్తువులు అంటారు. అంటే మనం పెట్టుబడి పెడితే లభించేటువంటి వస్తువులు అండి.
ఇవి మానవుని కోరికలను పరోక్షంగా తీరుస్తాయి. ఉదాహరణ ఏంటంటే యంత్రాలు, భవనాలు మొదలైనవి మనకు మూలధన వస్తువులు. ఇక్కడ బిట్ రావచ్చండి. మూలధన వస్తువులు ఏంటంటే యంత్రాలు, భవనాలు. ఇవి మానవుని కోరికలను ఎలా తీరుస్తాయంటే పరోక్షంగా తీరుస్తాయని చెప్పొచ్చండి. ఒక వస్తువు ఉపయోగాన్ని బట్టి దానిని వినియోగ వస్తువు అని లేదా పెట్టుబడి వస్తువు అని వర్గీకరించవచ్చు. ఉదాహరణ, వరి ధాన్యాన్ని ఆహారంగా ఉపయోగిస్తే అది వినియోగ వస్తువు అవుతుందండి. వరిని ఆహారంగా ఉపయోగిస్తే వినియోగ వస్తువు అవుతుంది. అదే వడ్లని విత్తనంగా వ్యవసాయంలో వాడితే అది పెట్టుబడి వస్తువు అవుతుందండి. ఉత్పత్తిదారుని లేదా పెట్టుబడి వస్తువును 2 రకాలుగా వర్గీకరించవచ్చు. అవేంటంటే ఏక ఉపయోగ పెట్టుబడి వస్తువులు, అంటే ఉత్పత్తి ప్రక్రియలో ఒకసారి మాత్రమే ఉపయోగింపబడతాయి. ఒకసారి మాత్రమే ఉపయోగిస్తే వాటిని ఏక ఉపయోగ పెట్టుబడి వస్తువులు అంటారు. ఉదాహరణ ముడి సరుకులు, బొగ్గు, విద్యుత్తు. ఇక మన్నికైన దీర్ఘకాల ఉపయోగ వస్తువులు అంటే ఉత్పత్తి ప్రక్రియలు ఇవి దీర్ఘకాలం పాటు మన్నికతో ఉపయోగించబడతాయండి. చాలా కాలం పాటు ఉపయోగించబడతాయి. ఉదాహరణ యంత్రాలు, యంత్ర పరికరాలు వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మాధ్యమిక వస్తువు గురించి తెలుసుకుందామండి. ఉత్పత్తి ప్రక్రియలో ఉండి పాక్షికంగా పూర్తయిన వస్తువులు మాధ్యమిక వస్తువులు అంటారు. అంటే ఉత్పత్తి ప్రక్రియలో దీనికి వస్తువులు తయారు చేయడానికి రకాల మనము పదార్థాలన్నీ వాడతాము. అంటే వస్తువు అనేది అంతిమంగా పూర్తి అయి ఉండదు, మధ్యలో ఉంటుంది. ఆ వస్తువులే మన మాధ్యమిక వస్తువులు అంటారు. ఉదాహరణ సిమెంటు, ఇటుకలు, స్టీలు మొదలైనవి నిర్మాణ రంగంలో మధ్యంతర వస్తువులుగా ఉపయోగించబడతాయండి. ఇలా అసంపూర్తిగా ఉండి ఇంకా పూర్తి కాని వస్తువులనే మనం మాధ్యమిక వస్తువులు అని చెప్పవచ్చు. ఇవి వచ్చేసి ఉత్పత్తిలో వివిధ దశల్లో ఉన్న వాటిని మాధ్యమిక వస్తువులు అంటారు. ఇవి వినియోగానికి లేదా పెట్టుబడికి అమ్మబడిన వస్తువులనే మనం అంతిమ వస్తువులు అని మనం చెప్పుకోవచ్చు. మనం ఇక ఈ వస్తువుల గురించి మనకు పూర్తయిందండి. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాథమిక ఆర్థిక భావనల్లో ఉన్నటువంటి 2వ అంశం సంపద గురించి తెలుసుకుందాం.